పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనేక మా నూతనమైన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. తండ్రి మనకి ఇచ్చిన అమూల్యమైన అపూర్వమైన ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తాత తండ్రులకి ఇచ్చిన ఆశీర్వాదము, వారికి ఇచ్చిన దీవెన, వారిపై చూపించిన కృప, వారిని ఆనందింపజేసిన విధానము నేటి వరకు కూడా మనల్ని సంతోషపరుస్తుంది. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూసుకుంటే రాజులు, రారాజులు, మంత్రులు, సామంతులు, ప్రజలు, సామాన్యమైన మనుషులు, వీరందరూ కూడా ఒక వంశంలోంచి వచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. నేటి వాక్య అంశము యాకోబుకు ఇచ్చిన మరొక ఆశీర్వాద వచనము. హల్లెలూయా. ఆదికాండం 32 అధ్యాయంలో యాకోబుకు మంచి వరాన్ని ఇచ్చాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇక్కడ రెండోసారి ఇచ్చిన అమూల్యమైన ఆ యొక్క ఆశీర్వాద వచనాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహకారము ఇంతవరకు మాకు అందించారు, చాలా సంతోషం. ఇక ముందు కూడా అనేకమైన సహకారాలు మాకు అందించి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఇక వాక్య సందేశంలోకి వెళితే యాకోబుకి ఇచ్చిన రెండవ ఆశీర్వాద వచనం ఏమిటి అని మనం చూద్దాం. ఈరోజు ఆయన తండ్రి అంటాడు ఒక దగ్గర, యాకోబు, నక్షత్రము యాకోబు నుంచి ఉదయిస్తుంది, అది ప్రబలమై అంతకంతగా అభివృద్ధి పొంది వాటిలోంచి ఇశ్రాయేలు వంశం వస్తారు. ఆ ఇశ్రాయేలు వంశంలోంచి దావీదు వంశం వస్తుంది. ఆ దావీదు వంశంలోంచి రాజులు వస్తారు. ఆ రాజుల్లోంచి రారాజు వస్తాడు. నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అని అక్కడ కొన్ని మాటలు, రాజదండము అంటారు అక్కడ. ఈ మాటలు మనకి 24వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనంలో మనకు అక్కడ కనిపిస్తాయి. 24వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. యాకోబుకు మరొకసారి ఇచ్చిన ఆశీర్వాద వచనములు ఇవి. ప్రియ సంగమా, యాకోబు మోసగాడే, కానీ ఆ మోసగాడే తండ్రికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. ఇష్టడుగా జీవించాలని తండ్రి ఏం చేశాడంటే ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు. అది ఎంతవరకు భూ దిగాంతరం వరకు కూడా యాకోబుని దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. అని అంటాడు, నక్షత్రము ఉదయిస్తుంది. ఏంటి నక్షత్రము? ఈ నక్షత్రం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఏంటి ఆ నక్షత్రం యొక్క బలము? ఏంటి ఆ నక్షత్రం యొక్క ప్రాధాన్యత అని చూస్తే క్రీస్తు జన్మాన్ని గురించిన మాటలో మనం ఈ నక్షత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తూర్పు దిక్కున నక్షత్రము, తూర్పు దిక్కున నక్షత్రము. ఆ నక్షత్రం ఆకాశంలో ఉండేటప్పుడు మరే నక్షత్రాలు కానీ అక్కడ కనిపించదు. ఇది ఒక్కటి తప్ప. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు భూమి మీదకి శరీరధారి అయి రాబోతున్నాడు. క్రీస్తు భూమిలో ఉన్న ప్రజలకు రక్షణ కలిగించబోతున్నాడు. క్రీస్తు భూమి మీద అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని సంకేతంగా ఇచ్చినది. అంటే సూచన. ఒక ప్రమాదం జరిగినప్పుడు చూడండి, సైక్లోన్ అంటే తుఫాను వస్తున్నప్పుడు, వర్షాకాలంలో తుఫాను ఎక్కడైనా, సుడిగుండాలు ఎక్కడైనా సముద్రంలో ఏర్పడినప్పుడు ఆ యొక్క శాఖవారు, వాతావరణం సంబంధించిన శాఖవారు ఏం చెప్తారంటే, పలానా టయానికి పలానా చోట విపరీతమైన వర్షాలు వస్తాయి,
వరదలు వస్తాయి కనుక మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని వాతావరణ కేంద్రం వారు మనకు తెలియజేస్తారు. అలాగే క్రీస్తు ఈ భూమి మీదకి పసివాడుగా రాకముందే ఈ నక్షత్రం ఆకాశంలో చూపించింది ఒక సూచన. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఇచ్చాడు అంటే సంఖ్యాకాండంలో ఇచ్చిన వాగ్దానం తండ్రి. ఎవరి ద్వారా ఇచ్చాడు? యాకోబు గారి ద్వారా. హల్లెలూయా. యాకోబు గారి ద్వారా ఇస్తూ, యాకోబు నీలోంచే రాజదండం పుడుతుంది. ఎవరి దగ్గర ఉందండి రాజదండం? తన కుమారుడైన క్రీస్తు చేతిలో ఉన్న రాజదండం, అదే దుడ్డు కర్ర. హల్లెలూయా. 23వ అధ్యాయంలో కీర్తన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీ దుడ్డు కర్రయు దండములు నన్ను ఆదుకొనెను, ఆదరించెను, రక్షించెను అన్న మాట మనం చూస్తాం. 23వ అధ్యాయము కీర్తన భాగంలో ఆయన ఆ రాజదండం పట్టుకొని పరిపాలించే దినాలు వస్తున్నాయి. మధ్యాకాశములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో చూసుకుంటే ఈ మాట మీకు స్పష్టంగా కనిపిస్తుంది. కావున ఇప్పుడు సంగమా, ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు, ఎప్పుడు చెప్పాడంటే, ఎప్పుడు చెప్పాడు ఈ మాట? బిలాము కాలంలో చెప్పబడిన మాట ఇది. అక్కడ చెప్తున్న మాట సంఖ్యాకాండంలో. ఈ రాజదండము పట్టుకునే వాడు వస్తున్నాడు, ఆయన మీ వంశంలోంచే వస్తున్నాడు అని చెప్పాడు. ఎవరికి ఇచ్చిన వాగ్దానం ఇది? యాకోబు, మోసగాడని మనం అంటున్నామే, ఆ మోసగాడికి ఇచ్చిన వాగ్దానం ఇది. అందుకని ఆయన ఏం చేశాడు? పేరు మార్చాడు. నీవు దేవుణ్ణి గెలుచుకున్నావు, మనుషులను గెలుచుకున్నా కనుక ఇక నుంచి నీవు ఇశ్రాయేలుడివే అన్నాడు తప్ప నీవు మోసగాడు కాదు అనే పేరు ఈ భూమి మీద సార్థకంగా ఉండిపోతుందని చెప్పాడు. కనుకనే నీకు మరొక వరం ఇస్తున్నాను అని చెప్పి ఇక్కడ అంటాడు, నీలోంచే నక్షత్రము రాజధానం పుడుతుంది, రారాజు నీలోంచి వస్తాడు, రాజు నీలోంచి ఉద్భవిస్తారు, నీ గర్భవాసానికి పుట్టిన పిల్లలోంచి వస్తారు అని అక్కడ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంగమా, ఈరోజు తండ్రి మనకు ఆశీర్వాదిస్తున్నారు కదా, ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకోవాలనుకుంటున్నాము? ఎలా పొందుకుంటే మనకు లాభము? ఎలాగ దాన్ని అందుకుంటే మనకు లాభము అన్నది ఈ తరం వారిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంగమా, దావీదు వంశంలోంచే మెస్సీ గారు వచ్చినట్టుగా మత్తయి సువార్త అబ్రహాం వంశం నుంచి దావీదు వంశం నుంచి ఈ యొక్క క్రీస్తు పుట్టినట్టుగా అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఖచ్చితంగా రాయబడింది. అబ్రహాము సంతతి. ఈ అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన గర్భవాసాన్ని వచ్చిన వారే ఇస్సాకు, యాకోబు. ఆ గర్భవాసాన్ని వచ్చిన వారే ఇశ్రాయేలు. ఆ గర్భవాసాన్ని వచ్చిన వారే మరి ఇదిగో ఇలాగా యూదా గోత్రపు సింహ ద్వారంగా వచ్చిన వారే మన మెస్సీ గారు. అందుకని అంటున్నాడు, రాజదండం నీలోంచే పుడుతుంది, రాజులు నీలోంచి వస్తారు, రారాజు నీలోంచి వస్తారని క్రీస్తు కోసం చెప్పబడిన మాట. పులి సంగమా, అంటే తండ్రికి సమస్తము తెలుసండి. రేపటి దినాన ఏం జరుగుతుందో మనం ఊహించలేము. కానీ అయితే మన ఊహలు వేరు, మన ఆలోచన వేరు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. కానీ అది జరిగితే పర్వాలే, మంచిది. నీ ఊహ మంచిది, నీ ఆలోచన మంచిది, నీ ఉద్దేశాలు కూడా మంచివి. జరగకపోతే అది నీ వశంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనప్పటికీ భగవంతుడు అనేవాడు భగవంతుడే, మానవుడు అనేవాడు మానవుడే. మానవుడి శక్తి తండ్రి దగ్గర కొంచెమే, మానవుడి భక్తి తండ్రి దగ్గర కొంచెమే, మానవుడి యొక్క బుద్ధి వివేకాలను కూడా తండ్రి దగ్గర కొంచెమే. అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదరులారా. అందుకే అంటున్నాడు, రారాజు నీలోంచి వస్తున్నారు, నక్షత్రం యాకోబు నుంచి వస్తుంది అని తూర్పు దిక్కుకు ఉన్న నక్షత్రం కోసం నాడు చెప్పిన మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ నక్షత్రం ఆకాశంలో ఉండేటప్పుడు మరొక నక్షత్రాలు ఏవి కూడా ఉండవు. ఇది హైందవ గ్రంథంలో రాయబడిన మాట చూడండి. వివాహం చేసిన ఆ యొక్క పూజారి గారు ఏమంటారంటే, అరుంధతి నక్షత్రం చూపిస్తాను అంటాడు. వారి లెక్క ప్రకారంగా వారి లెక్క ప్రకారంగా అది తప్పు కాదు. అది మనం ఎలాగైతే నమ్ముతున్నామో వారు కూడా అదే నమ్మి ఉండొచ్చు. ఆ నక్షత్రం ఆకాశం ఉండేటప్పుడు అదొక్కటే ఉంటుందండి. అది కూడా వీకో చుక్కని 28 అధ్యాయం 9వ వచనంలో యెషయా గ్రంథంలో రాయబడ్డది. వేకో చుక్క. ఆ వేకో చుక్క వచ్చినప్పుడు మరి చుక్కలు కూడా మరో నక్షత్రాలు కూడా ఆకాశంలో కనిపించవు. అదే దేనికి సాదృశ్యం అంటే తండ్రి ఈ భూమి మీదకి రావడానికి సంకేతం. అది తన కుమారుడైన మెస్సీగా నీ భూమి మీదకి వస్తున్నాడని సంకేతం, అంటే తెలియజేయడము. హల్లెలూయా, ఒక సూచన పదము. కావున ప్రతి సంగమా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము ఏ ఉద్దేశిస్తున్నాము, ఎలా ఉన్నాము, మనం చేస్తున్నది ఏంటి. రారాజుగా ఆయన వస్తున్నాడే, ఆ వస్తున్న వాడికి మనం స్వాగతం చెప్పుదామా, లేకుంటే వెనక్కి తిరిగి పారిపోదామా? ఆయనను మనం ఎదుర్కొందామా, లేకుంటే పిరికివారి వారి కిందకు వెళ్ళిపోదామా? ఈ సంగమా, ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, కేవలం ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు తప్ప మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు క్రైస్తవుడు. యాకోబుల నక్షత్రం వచ్చిందని రాజధాని పుట్టింది, హల్లెలూయా. ఎందుకు చెప్పాడు తండ్రి ఆ మాట అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు ఇంకా భూమి మీదకి రాకముందే సూచనగా బిలాము కాలంలో చెప్పబడిన మాట అది. సంగమా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం పాతదే, కానీ అది తవ్వే కొలది కూడా, దానికోసం విశ్లేషణ చేసే కొలది కూడా, దానికోసం పరిశోధన చేసే కొలది కూడా నీకు అన్ని కొత్త 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 విషయాలు బయటపడతాయి. అదే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన తాత తండ్రులు పుట్టకముందు నుంచి కూడా ఈ వాక్యం ఉంది భూమి మీద. మన ముత్తాత పుట్టకముందు నుంచి కూడా ఈ వాక్యం భూమి మీద ఉంది. పాత వాక్యమే, కానీ కొత్తదనం ఉంటుంది ఇందులో. హల్లెలూయా. అది మనం తవ్వగలిగితే, ఈరోజు నీవు నేను భూమి మీద ఉన్నాం. కారణం ఏంటంటే, ఎందుకు బ్రతికిస్తున్నాడు, మనకి ఎందుకు ఆయుష్ కలుస్తున్నాడంటే, కుమారుని ఎందుకు పుట్టించాడండి భూమి మీద? ముందే తెలుసుకోవాలి మనం. ఎందుకు పుట్టించాడు? ఆయన వచ్చిన కారణం ఏంటి? పాపలను రక్షించాడు, ఒకటి ఏమండి, అంతే కదా. పాపలను రక్షించాడు, మోగవాళ్ళకి మాటలు ఇచ్చాడు, చెవిటి వారికి వినగలిగిన శక్తి ఇచ్చాడు, కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు, నోరు లేని వారికి నోరునిచ్చాడు, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాడు, రోగం ఉన్నవారికి స్వస్థపరిచాడు, దెయ్యాలు పట్టుకున్న వెళ్ళగొట్టాడు. ఏదేదేదో చాలా చేశాడు మనుషులకి. ఇందుకు వాళ్ళు పుట్టించింది అని ఏమంటాడంటే ఒకే ఒక మాట అన్నాడండి. తండ్రి, నిన్ను ఈ భూమి మీద, నీవు నన్ను ఈ భూమి మీద మహిమపరిచినట్లు నేను కూడా నిన్ను మహిమపరిచాను అంటాడు. నీవు నన్ను మహిమపరిచావు భూమి మీద, నేను కూడా మహిమపరిచాను అంటాడు. నీ కుమారుడు నీవు మహిమపరిచినట్లే తండ్రి, నేను కూడా ఈ భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ వచనంలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనకు అనిపిస్తుంది. ఆయనను మహిమపరచడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనకు ఘనత ప్రభావాలు కలగడానికి, ముఖ్యంగా ఆయన నామాన్ని విస్తరింపజేయడానికి ఈ అవకాశం మనకి ఇచ్చాడండి. ఈ అవకాశం మనకి ఇచ్చాడు. అందుకే నక్షత్ర రూపంలో కుమారుని యొక్క జన్మాన్ని గూర్చిన మాట అది. ఈరోజు మనకి కూడా నక్షత్రాలు చూపించుకుంటూ ఉంటే చాలామంది, ఈ విషయం చాలామంది తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ జన్మ నక్షత్రాలు చూసుకుంటుంటారు వెళ్ళి. చాలామంది మనం అంటూ ఉంటాం మాటలు, నువ్వు ఏ నక్షత్రం పుట్టావురా నీవు, అమ్మా నువ్వు ఏ నక్షత్రం పుట్టావమ్మా, ఇంత దరిద్రులుగా తయారేమంటాం. అదే మంచి కార్యాలు చేసి మంచి పనులు మనం చేస్తే నీ పుట్టిన నక్షత్రం మంచిదమ్మంటాం. అంటే ఇది ఆయనకే కాదండి, మనకి కూడా ఉన్నాయి. ఈ నక్షత్రాల కోసము, ఈ యొక్క జన్మాల కోసము ఇర్మియా గ్రంథంలో ఖచ్చితంగా రాయబడ్డాయి. ప్రియ సహోదరులారా, మనకి ఒక నక్షత్రం ఇచ్చాడండి. ఆ నక్షత్ర తీరుగా పుట్టినవారు. అయితే మనం ఇవన్నీ విడిచిపెట్టేసుకున్నాము. హైందువులు దాన్ని పట్టుకొని ఏం చేశారంటే మనీ చేసుకుంటున్నారు వాళ్ళు.
ప్రతి సంగమా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నక్షత్రం కోసం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఆయన జన్మం కోసం మాట్లాడుకుంటున్నాం, ఆయన భూమి మీదకి వచ్చి చేసే కార్యాల కోసం మాట్లాడుకుంటున్నాం. కనుక యాకోబుకి ఇచ్చిన రెండవ ఆశీర్వాదం ఇది. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఇంత గొప్ప దీవెన ఇచ్చాడు, ఇంత గొప్పగా ఆయన 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 ఎడల కృప చూపించారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ ఏంటి అంటే ఆయన యొక్క జన్మం గురించిన విశ్లేషణ కలిగిన మాటలు మనం నేర్చుకోవాలి. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది, ఈరోజు నా జీవితం ఎలా ఉంది, మన అందరి జీవితాలు ఎలా ఉన్నాయి, మనకు పుట్టిన బిడ్డలు ఎలా ఉంటున్నారు, వారి వారి బిడ్డలు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకని అంటున్నాడు రాజదండం నీలోంచి ఉద్భవిస్తుంది. ఇలాంటి ఆశీర్వాదం ఎవరు పొందుకుంటున్నారంటే ఈరోజు ఆ మోసగాడే కాదంటలే, అబద్ధికుడే కాదంటలే, భయం కలిగి పారిపోయిన వాడే కాదంటలే, కానీ అతన్నే తండ్రి పట్టుకున్నాడు. అది కానీ 32 అధ్యాయులు చూసుకుంటే అతనితోనే మాట్లాడాడు, అతనికే గొప్ప అవకాశం ఇచ్చాడు, అతనికే మంచి ఈవులు ఇచ్చాడు. పురుష సంగమ మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే అంత ధన్యత మనకుందా? అలాగే మన జీవనాన్ని విధానం మనం కొనసాగించుకుంటున్నామా? ఒకసారి ఆలోచించుకోండి పురుష సంగమ. ఆలోచించుకుంటే నీవేంటో, నీ బ్రతుకేంటో, నీ యొక్క జన్మానికి ఉన్న రహస్యం ఏమిటో, అసలు నేను నీ భూమి మీద తండ్రి ఎందుకు పుట్టించాడో అది స్పష్టంగా అర్థమైపోతుంది. నీ వలన ఒక మనిషికి లాభం కలగాలి, నీ వలన ఒక మనిషి ఆశీర్వదించబడాలి, నీ వలన ఒక మనిషిలో మార్పు తీసుకురావాలి. అది నీ జన్మానికి ఉన్న నక్షత్రానికి ఉన్న విలువ, వాల్యుబుల్స్ విలువ, దానికి ఉన్న విలువ కలిగిన జీవితము. వాల్యుబుల్ ఏదండి మనకి? ఆ విలువ ఏది మనకి ఉందా? ఉంటే మనం ధన్యులమే. ప్రియ సంగమా, ఆయనకే ఇచ్చిన ఆ యొక్క దీవెన ఈరోజు మనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనందరం కూడా యాకోబులాగా ఉందామనుకుంటున్నామా? ఒకరిని మోసం చేసే వరకు ఉందామనుకుంటున్నావా? వద్దు ప్రియ సంగమా, ఆయనకి ఇచ్చిన మంచి 2 ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఈరోజు మనకే అవకాశం ఇస్తున్నాడు. దయచేసి ఆయన యొక్క మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుకుంటే ఈ భూమి మీద మనల్ని పుట్టించినందుకు తండ్రి సంతోషిస్తాడు, మనం ఆయనను సంతోషపరుస్తాం. ప్రార్థించుకుందాం. దయగల నాన్న, కృపగల తండ్రి వందరములు. నాన్న యొక్క సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు. నాన్న ఈ మాటలు విన్నవాళ్ళు తండ్రి పరివర్తన కలిగించండి. నిజమైన భూమి మీద మేము ఎందుకు పుట్టామని ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం తండ్రి ప్రతి ఒక్కరి నుంచి కూడా వెలిగించి ఈ నామన ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంత కొందరములు తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.